వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రజాప్రతినిధి ఆందోళన నియోజకవర్గం రిపోర్టర్ రాజ్ కుమార్ డిసెంబర్ 9 అల్లాదుర్గ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేషారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోపుల లక్ష్మి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లోని సీఎం సహాయ నిధి కింద 25 మంది బాధితులకు 9,57,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ కోపుల లక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేషారెడ్డి, మండల సీనియర్ నాయకులు సుభాష్ రావు, దేశ్ పాండే పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి దక్కిందన్నారు. అందరికీ కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నమస్కారం. అదే పత్రికా సోదరులకు కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే దృక్పథంగా, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో గతంలో ఏం జరిగేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళకే ఇచ్చేటోళ్ళు చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. కాంగ్రెస్ కార్యకర్త అంటే వారి పక్కకు తీసి పెట్టినటువంటి సందర్భం. ఎమ్మెల్యే సంతకం అయితే కానీ ఆ యొక్క కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఏవి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం కొరకే ఈ రోజున పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ ఎవరే కానీ పార్టీలకు గెలిచిన తర్వాత మనం ప్రజల నాయకత్వంలో, ప్రజలకు మన నాయకత్వం అందరికీ సేవలు అందించాలనే దృక్పథంతో ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అన్ని చెక్కులు కూడా రిలీజ్ చేయడం, మంజూరు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అదొక గొప్ప ఘనత. మళ్ళీ అదేవిధంగా ఈరోజు ఈ కేక్ ఎందుకు కోస్తున్నామంటే మా సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ తల్లి, తన పార్టీ నష్టపోతుందని తెలిసిన ఎందరో యువకులు తెలంగాణ కోసం బలిదానాలు అయినారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళందరికీ తెలంగాణ మన దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో వారు పోయి సోనియా గాంధీకి తెలంగాణ విషయాలన్నీ వివరించడంతో ఆమె సానుకూలంగా స్పందించి ఈ రోజున తెలంగాణ తల్లి, మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఆమె జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా రేపు భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అందరికీ, ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలా మనం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై కాంగ్రెస్, జై సిడిఆర్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, కిషమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, కిషమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. జై సిడిఆర్, జై సిడిఆర్, జై సిడిఆర్, జై సిడిఆర్. హ్యాపీ బర్త్డే అనుండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు ఇక్కడ తీసుకోండి. చూపండి.